తెలుసుకో ఆత్మవై తనువేమి శాశ్వతమా తెలివైన జన్మలని తెరతీసి చూడుమా తెలుసుకో ఆత్మవై తనువేమి శాశ్వతమా తెలివైన జన్మలని తెరతీసి చూడుమా తెలుసుకో ఆత్మవై ఇల్లనుచు ఇల్లాలనుచు ఈ బ్రతుకు శాశ్వతమా ఇల్లనుచు ఇల్లాలనుచు ఈ బ్రతుకు శాశ్వతమా కలలోని భోగము కనుచు కనలేవు శాశ్వతమేమి తెలుసుకో ఆత్మవై విలువైన జన్మలోని విలువేమి కనులేవు వరలోని ఇనుమును మారి పరమాత్మను మరిచేవు చెంచలము దూరపరిచి శాంతిని మదిలో నిలిపి తెలుసుకో ఆత్మవై జనన మరణాలను సగి జనమెల్ల పాలన చేసే ఈ జగతికి ఆధారమైన శివబాబు వచ్చిన విధము తలరాని లోకాలన్నీ కనిపించి విధముగా మార్చే తెలుసుకో ఆత్మవై తనువేమి శాశ్వతమా తెలివైన జన్మలని తెరతీసి చూడుమా తెలుసుకో ఆత్మవై ओम शांति। बाप दादा मीठी मुरली। मीठे बच्चे, तुम ईश्वरीय फैमिली के हो। ईश्वरीय फैमिली का ला है भाई भाई हो रहना। ब्राह्मण कुल का ला है भाई बहन हो रहना। इसलिए विकार की दृष्टि हो नहीं सकती। మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారు. ఈశ్వరీయ కుటుంబం యొక్క నియమమైనది సోదర దృష్టితో ఉండడం. బ్రాహ్మణ కులం యొక్క నియమమైనది సోదరీ సోదరులుగా ఉండడం, అనగా వికారీ దృష్టి ఉండజాలదు. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, ये संगम युग कल्याणकारी युग है कैसे? ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగమైనది ఎలా? उत्तर, इसी समय बाप अपने लाडले बच्चों के सन्मुख आते हैं और बाप टीचर सद्गुरु का पार्ट अभी ही चलता है. ఈ సమయంలోనే తండ్రి తన అల్లారు ముద్దు పిల్లల సన్ముఖంలో వచ్చారు మరియు తండ్రి టీచర్ సద్గురువు యొక్క పాత్రను ఈ సమయంలోనే అభినయిస్తూ ఉన్నారు. यही कल्याणकारी समय है जब तुम बच्चे बाप की न्यारी मत जो नर्क को स्वर्ग बनाने की व सबको सद्गति देने की है, उस श्रीमत को जानते और उस पर चलते हो. ఇదే కళ్యాణకారి సంగమ సమయంలో
తండ్రి యొక్క న్యారా మతం అనగా శ్రీమతం అతీతంగా అయ్యేటువంటి మతాన్ని, నరకం నుండి స్వర్గంగా తయారయ్యే విధానాన్ని మరియు సర్వులకు సద్గతి ఇచ్చేటువంటి తండ్రి యొక్క శ్రీమతాన్ని మనం తెలుసుకున్నాం మరియు ఆ శ్రీమతం పైన నడుస్తూ ఉన్నాం. అందువలన సంగమ యుగము ఈ సమయంలో కళ్యాణకారి యుగమైనది. ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నారు బాబా, తుమారా సన్యాస్ సతోప్రధాన్ సన్యాస్ హై కైసే? మీ సన్యాసము సతోప్రధాన సన్యాసమైనది ఎలా? उत्तर, तुम बुद्धि से इस सारी पुरानी दुनिया को भूलते हो. మీరు బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచమంతా కూడా మర్చిపోతారు. तुम इस संन्यास में सिर्फ बाप और वर्षा को याद करते, पवित्र बनते और परहेज रखते, जिससे देवता बन जाते हो. उनका संन्यास हद का है, बेहद का नहीं. మీరు ఈ సన్యాసంలో కేవలం తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేస్తారు, అనగా పవిత్రులుగా అవుతారు, పథ్యం ఉంటారు, అంటే హింస చేయరన్నమాట. వికారాలకు వశమవ్వము, హింస చేయము, అందువలన దేవతలుగా అవుతూ ఉన్నాం. మనది బేహద్ సన్యాసం అన్నమాట. కేవలం దేహము, దేహ ప్రపంచము, వస్తు వైభవాలు, ఆకర్షణల నుండి మన నిజస్వరూపాన్ని తెలుసుకుని మనం ఆత్మిక స్వరూపంలో ఉండడమే దేహం నుండి అతీతంగా అవ్వడం. దీనినే బాబా న్యారా మత్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది బేహద్ సన్యాసం అన్నమాట. మరి స్థూలంగా కొందరు ఇల్లు వాకిలి అన్నీ వదిలేస్తారనమాట, హద్దు సన్యాసం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము వికారాలను వదిలేసి డబల్ అహింసకులుగా అవుతామన్నమాట. అందుకే మనది సతో ప్రధాన సన్యాసము అని బాబా చెప్తూ ఉన్నారు. పాట भोलानाथ से निराला. ओम शांति. पहले पहले बाप बच्चों को समझाते हैं कि अपने को आत्मा समझ, बाप को याद करो. మొట్టమొదట తండ్రి మనకు ప్రతిరోజు చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని. 5000 वर्ष पहले भी बाप ने कहा था कि मन मना भव, देह के सब संबंध छोड़ अपने को अशरीरी आत्मा समझो. 5000 సంవత్సరాల ముందు కూడా తండ్రి ఇదే చెప్పారు, పిల్లలు మన్మనాభవ స్థితిలో ఉండమని. దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించమని బాబా చెప్తూ ఉన్నారు. సభీ అప్నే కో ఆత్మ సమజ్తే హో, అప్నే కో కోయి పరమాత్మతో నహీ సమజ్తే హై. అందరూ కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారా? మరి స్వయాన్ని పరమాత్మగా అయితే భావించడం లేదు కదా అని బాబా అడుగుతూ ఉన్నారు. గాతే బీ హై పాపాత్మ, పుణ్యాత్మ, మహాన్ ఆత్మ. మహాన్ పరమాత్మ నహీ కహా జాతా. అందుకే కదా పుణ్యాత్మ, పాపాత్మ, మహాన్ ఆత్మ, ధర్మాత్మ, శ్రేష్ఠ ఆత్మ అని ఈ విధంగా ఆత్మకి మహిమ చేస్తారు, మహాన్ పరమాత్మ అని చెప్పరు. అంటే ఇక్కడ ఆత్మ వేరు, పరమాత్మ వేరన్నమాట. ఆత్మలు జనన మరణ చక్రంలో వచ్చి కర్మక్షేత్రంలో వచ్చి పాత్రలు అభినయిస్తూ ఉన్నారు, అంతేకాని ఆత్మలు ఎప్పుడు మహాన్ పరమాత్మగా అవ్వరు. ఆత్మ పవిత్ర बनती है तो शरीर भी पवित्र मिलता है. खाद आत्मा में ही पड़ती है. ఆత్మ పవిత్రమైనప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. అంటే వికారాల ప్రభావము మలినమంతా ఆత్మలోనే చేరుకొని ఉంది. बाप बच्चों को युक्ति से बैठ समझाते हैं, यह तो जरूर है कि आत्मा रूप में हम सब भाई भाई है और शरीर के संबंध में आए तो भाई बहन हो गए. బాబా మనకు చాలా యుక్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు ఆత్మిక రూపంలో ఉన్నప్పుడు అందరూ ఆత్మ భాయి భాయి అనగా సోదరులుగా ఉండేవారు. పరంధామంలో మనకు శరీరం ఉండదు కదా, అంతా ప్రకాశ స్వరూపంలో నక్షత్రాలుగా వెలుగుతూ ఉంటాం కాబట్టి అక్కడ దేహ భావము ఉండదు, కాబట్టి అందరూ సోదరులుగా ఉంటాము పరంధామంలో. మరి ఎప్పుడైతే శారీరక సంబంధంలో ఇక్కడ వచ్చేసామో సోదరి సోదరులుగా అవుతాము. अब कई युगल बैठे हैं, उन्हों को कहे कि अपने को भाई बहन समझो तो बिगड़ पड़े.
परंतु यह ला समझाया जाता है कि हम सब आत्माओं का बाप एक है, तो भाई भाई हो गए। फिर मनुष्य तन में आते हैं तो ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచితే हैं। మరి ఇక్కడ కొత్తగా జ్ఞానం తీసుకునేటువంటి పతి పత్ని భార్యాభర్తలు వచ్చి జ్ఞానం తెలుసుకునేటప్పుడు మీరు పరస్పరంలో సోదరి సోదరులు అని మనం చెబితే వారు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, ఏమి ఇలా చెప్తూ ఉన్నారు అనుకుంటారు. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించమని. ఎప్పుడైతే అంటే ఆత్మిక స్వరూపంలో ఉండడం వల్ల మనము ఆత్మిక దృష్టిని కలిగి ఉంటాము. అప్పుడు భాయిగా అవుతాము, ఒకే తండ్రి పిల్లలమి. మరి శరీరంలో వచ్చినప్పుడు కేవలం కర్తవ్య రూపంలో నిభాయించాలి, కుటుంబాన్ని పాలన చేయాలి. అయితే ఆంతరికంగా ఆత్మ భాయి అనే దృష్టి ఉండాలి అని చెప్తూ ఉన్నారు బాబా. మరి మనుష్యతనంలో మనం వచ్చిన తర్వాత మనం ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనగా అయిపోయాము. అంటే శివబాబా మనల్ని ప్రజాపిత తండ్రి బ్రహ్మ తండ్రి ద్వారా దత్తత తీసుకున్నారు. అంటే మనం వారి ముఖ వంశావళి బిడ్డలుగా అయిన తర్వాత పరస్పరంలో సోదరి సోదరులుగా అయినాము అని బాబా రహస్యాన్ని తెలుపుతూ ఉన్నారు. सब कहते भी है कि परमपिता परमात्मा बाप है ही स्वर्ग का रचयिता. మరి అందరూ కూడా మనం పరంపిత పరమాత్మ అని పిలుస్తూ ఉన్నాము. అంటే పరమపిత అంటూ ఉన్నప్పుడు ఆత్మిక రూపంలో స్త్రీకి కానీ పురుషుడికి కానీ ప్రతి ఒక్కరికి ఆత్మిక రూపంలో శివబాబా తండ్రి అవుతారు. అందుకే పరమపిత పరమాత్మ అని తండ్రిని పిలుస్తూ ఉన్నాం. తండ్రి స్వర్గ రచయిత అయినారు. हम उनके बच्चे हैं तो क्यों ना हम स्वर्ग के मालिक बने, परंतु स्वर्ग तो होता ही है सतयुग में. మరి మనము పరంపిత పరమాత్మ తండ్రి అయినప్పుడు స్వర్గ రచయిత తండ్రికి బిడ్డలుగా అయినప్పుడు మరి మనం ఎందుకు యజమాని కాకూడదు స్వర్గానికి? అయితే స్వర్గం అనేది సత్యుగంలో ఉంటుంది. ఐసే నహీ కి బాప్ కోయి నయి సృష్టి ఆకర్ రచతే హై. మరి తండ్రి వచ్చి ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు అని కూడా లేదనమాట. ఉన్న సృష్టినే పాత సృష్టినే కొత్తదిగా మారుస్తూ ఉన్నారు తండ్రి. बाप तो आकर पुरानी को नया बनाते हैं, अर्थात इस विश्व को बदलते हैं. తండ్రి వచ్చి రాజయోగ శిక్షణ ఇచ్చి పిల్లల యొక్క తపశ్శక్తి ఆధారంతో సంస్కార పరివర్తన ఆధారంతో పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అందుకే విశ్వాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు తండ్రి. తో జరూర్ బాప్ యహా ఆయా హై. మరి ఖచ్చితంగా తండ్రి ఈ సంగమ యుగంలో ఇప్పుడు వచ్చారనమాట. భారత్ కో స్వర్గ కా వర్షా దియా హై. ఉస్కా యాద్గార్ సోమనాథ్ కా మందిర్ సబ్సే బడా బనాయా హై. మరి భారతాన్ని స్వర్గంగా చేసేటువంటి ఆస్తిని ఇవ్వడానికి తండ్రి వచ్చారు. అందుకే దీని స్మృతి చిహ్నంగా మనం భక్తి మార్గంలో సోమనాథ మందిరాన్ని ఎంత వైభవ రూపంలో నిర్మించాము. भरोभर भारत में एक देवी देवता धर्म था और कोई धर्म नहीं था और सभी बाद में वृद्धि हुई है, तो जरूर बाकी सभी आत्माएं निर्वाण धाम में बाप के पास रहेगी. భారతదేశంలోనే ఒక దేవీ దేవతా ధర్మం ఉండేది. అప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదు. అన్ని ధర్మాలు తర్వాత వృద్ధి చెందాయి ద్వాపర యుగం నుండి. అంతవరకు ఆత్మలందరూ కూడా నిర్వాణధామంలోనే తండ్రి జతలోనే ఉండేవారు. భారతవాసీలు జీవన్ముక్తులుగా ఉండేవారు. అప్పుడు సూర్యవంశంలో ఉండేవారు. అబ్ జీవన్ బంధనమే హై. ఇప్పుడు జీవన బంధనంలో ఉన్నారు. అంటే మనం సూర్యవంశీ కుటుంబీలుగా ఉన్నప్పుడు సత్యయుగంలో జీవన్ముక్తులుగా ఉండేవారిని. ఇప్పుడు ఈ కలియుగంలో జీవన బంధనంలో పడిపోయాం. जनक का भी मिसाल है कि उनको सेकंड में जीवन मुक्ति मिली. మరి రాజా జనకుడికి కూడా గురువు ఆజ్ఞను పాటించడం వల్ల సెకండ్లోనే జీవన్ముక్తి లభించినట్టుగా మన శాస్త్రాల్లో చూపిస్తారు. జీవన్ముక్త సారే స్వర్గ కే కహెంగే, फिर उसमें बाकी जिन्होंने जितनी मेहनत की उतना पद पाया. అయితే బాబా అంటున్నారు, ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని ప్రాప్తించుకోవడం అనగా మనస్సును జయించడం అన్నమాట.
జీవన్ముక్తులుగా స్వర్గంలో ఉంటారు. అయితే జీవన్ముక్త పదవిని పొందడం కోసము మనం శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎంతెంత శ్రమ చేస్తామో అంత ఉన్నత పదవి అనేది పొందుకుంటాము. జీవన్ముక్తుతో సబ్కో కహెంగే అంటే సత్యుగంలో ఉన్న వారందరినీ జీవన్ముక్తులు అని చెబుతారు. तो जरूर मुक्ति जीवन मुक्ति का दाता एक सद्गुरु होना चाहिए, परंतु ये किसको पता नहीं है. ముక్తి జీవన్ ముక్తిని ఇచ్చేటువంటి వారు సద్గురువు ఒక్కరే అన్నమాట, జీవన్ముక్తి దాత. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. अभी तो सब माया के बंधन में है. कहा जाता है कि ईश्वर की गतिमति न्यारी, उनकी है श्रीमत, वो हाते है जरूर. మరి అందరూ కూడా ఇప్పుడు మాయాబంధనంలో పడిపోయి ఉన్నారు. ఈశ్వరుని లీలలు అద్భుతం, అతీతము అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారు శ్రీమతం ఇస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా సంగమ సమయంలోనే వచ్చారు. పిచాడి మే సబ్ కహెంగే కి అహో ప్రభు. చివరి సమయంలో అందరూ కూడా ప్రభువుని గుర్తిస్తారు. అప్పుడు ఓహో ప్రభు అని గుణగానం చేస్తారు. तुम अब कह रहे हो कि अहो प्रभु तेरी इस नर्क को स्वर्ग बनाने की गत बड़ी न्यारी है. ఇప్పుడు మనం తండ్రిని గుర్తించాం కాబట్టి తండ్రి నీ మహిమలు అపారం అపారము, నరకాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు, మీ మహిమలు అమోఘమని మనము తండ్రిని మహిమ చేస్తూ ఉన్నాం. तुम जानते हो फिर से हम सहज राजयोग सीख रहे हैं. కల్ప పహలే బీ సంగం పర్ హీ సిక్లాయా హోగానా. మనము కల్పం ముందులాగానే మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు. బాబ్ ఖుద్ కైతే హై లాడ్లే బచ్చో మై తుమ్ బచ్చోం కే హీ సన్ముఖ్ ఆతా హూ. బాబా స్వయంగా చెప్తూ ఉన్నారు, అల్లారు ముద్దు పిల్లలు, నేను పిల్లల సన్ముఖంలోనే వస్తాను. వహ్ సుప్రీం బాప్ బీ హై తో సుప్రీం టీచర్ బీ హై. వారు సుప్రీం తండ్రి కూడా అయినారు మరియు సుప్రీం టీచర్ కూడా అయినారు. నాలెడ్జ్ దేతే హై और कोई भी इस సృష్టి చక్రకి నాలెడ్జ్ దే నా సకే. మరి తండ్రి మనకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రపంచంలో తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని మనకు ఇవ్వలేరు. ఎందుకంటే అందరూ జనన మరణ చక్రంలో వచ్చి పూర్వజన్మల కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారు. కానీ ఈ చక్రం నుండి విముక్తి అంటే ముక్తి జీవన్ముక్తిని ఎలా పొందాలి అనే జ్ఞానం ఎవరికి తెలియదు. అందుకే ఎవరు మనకి ఇవ్వలేదు. స్వయంగా తండ్రినే వచ్చి ఇప్పుడు ఇచ్చినారన్నమాట. इस सृष्टि चक्र के आदि मध्य अंत व वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ को कोई नहीं जानते. ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు, మరి ప్రపంచం ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అయ్యేటువంటి చరిత్ర భౌగోళం విషయాలన్నీ ఎవ్వరికీ ఏమీ తెలియదు అని బాబా చెప్తూ ఉన్నారు. परमपिता परमात्मा स्थापना और विनाश का कार्य कैसे कराते हैं ये कोई भी जानते नहीं. परमपिता परमात्मुడే స్వర్గస్థాపన కార్యం మరియు కలియుగ వినాశన కార్యం, అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మ స్థాపన ఎలా చేస్తారు అనేటువంటి విషయము ఎవరికీ తెలియదు. తుమ్ బచ్చే అబ్ జాన్ గయే హో. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకున్నారు. मनुष्य से देवता किए यह महिमा उनकी है. मूत पलीती कपट धोए. अब अपने से हरेक पूछे कि हम मूत पलीती है व पवित्र है. अकाल तख्त है ना. మరి మహిమ చేస్తారు కదా, మనుషులను దేవతలుగా చేసేవారిని వర్ణించడం అంటే ఎంత వర్ణించినా తనువు తీరదు అని చెప్తారనమాట. అలాగా అంటే మహిమలు అపారమైనవి అనేసి, మనుషుల్ని దేవతగా చేసేవారి మహిమలు అపారమని చెప్తారు. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు అని సిక్కులు వాళ్ళ సుఖమణి యొక్క గ్రంథంలో రాశారన్నమాట. అయితే ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను మురికి పట్టిన వస్త్రంగా అనగా నా ఆత్మ అశుద్ధంగా అపవిత్రంగా ఉందా లేక నేను పవిత్రంగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవాలి అంటారు తండ్రి. అకాల తక్తము కదా ఆత్మ, అకాల సింహాసనమైనది కదా ఆత్మ, అంటే మరణం లేనిది కదా ఆత్మ. అకాల మూర్తి ఉన్కా తఖ్త్ కహా హై.
అకాల మూర్తి యొక్క సింహాసనం ఎక్కడ ఉంది అంటే ఆత్మ ఉండే స్థానం ఎక్కడ? వతో జరూర్ హై పరంధామ్ అథవా బ్రహ్మ మహాతత్వ హై. ఆత్మ సొంత స్థానం అంటే సొంత ఇల్లు పరంధామం అన్నమాట. బ్రహ్మ మహాతత్వము 6వ మహాతత్వం అని కూడా చెబుతారు. हम आत्माएं भी वहाँ रहती है, उनको भी अकाल तख्त कहा जाता है. మనం ఆత్మలందరం కూడా అక్కడ ఉండేవారిమి, పరంధామాన్ని అకాల తఖ్త్ అని కూడా చెబుతారు. వహా కోయి ఆనా సకే, అక్కడ ఎవరూ రాలేరు, ఎందుకంటే అక్కడ శరీరమే తీసుకోము. उस स्वीट होम में हम रहते हैं, बाबा भी वहाँ रहता है, बाकी वहाँ कोई तख्त व कुर्सियाँ आदि रहने के लिए नहीं है. అక్కడ మనం చాలా మధురమైన ఇంటిలో ఉంటాము, అక్కడ తండ్రి కూడా మన జతలో ఉంటారు. అయితే అక్కడ ఎలాంటి సింహాసనం, కుర్చీలు, వస్తు వైభవాలు ఇవేమీ ఉండవు, ఎందుకంటే మనం అశరీరీ ఆత్మలుగా ఉంటామన్నమాట. నక్షత్రంలాగా ప్రకాశంగా మెరుస్తూ మన స్థానంలో కూర్చొని ఉంటాం పరంధామంలో. అక్కడ ఏమి పాత్రను అభినయించము. ఎప్పుడు ఈ కర్మక్షేత్రంలో వస్తామో, శరీరం తీసుకుంటామో అప్పుడే ఆత్మ కర్మం చేయడం మొదలు పెడుతుంది. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. అందుకే బాబా చెప్తున్నారు అక్కడ వస్తు వైభవాలతో కూడా ఏమీ పని లేదు పరంధామంలో అని బాబా చెప్తూ ఉన్నారు. तो समझाना चाहिए कि सेकंड में जीवन मुक्ति मिलती है, अर्थात लायक बनते हैं. మరి ఈ జ్ఞానం ద్వారా మనకు ఈ జ్ఞానాన్ని ధారణ చేసిన కారణంగా సెకండ్లోని జీవన్ముక్త పదవిని కూడా మనము పొందగలము అని ఈ విధంగా మీరు అర్థం చేయించి అర్హులుగా తయారు చేస్తారు. బాబా कहते हैं कि शिव बाबा को याद करो, विष्णुपुरी को याद करो, अभी तुम ब्रह्मापुरी में बैठे हो. బాబా ఎంత బాగా నషాతో చెప్తూ ఉన్నారు. శివబాబాని స్మృతి చేయాలి మరియు విష్ణుపురిని స్మృతి చేయాలి, అనగా పరంధామం స్వర్గాన్ని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనము మధ్యలో బ్రహ్మపురిలో కూర్చుని ఉన్నామన్నమాట. సంగమ యుగం కదా ఇది, అందుకే బ్రహ్మపురిలో కూర్చుని ఉన్నాం. బ్రహ్మాకి సంతాన్ హో और शिव बाबा के बच्चे भी हो. మనం బ్రహ్మ తండ్రి సంతానము అయినాము, అలాగే शिव बाबा పిల్లలు కూడా అయినాము. अगर अपने को भाई बहन नहीं समझेंगे तो काम विकार में चले जाएंगे. यह ఈశ్వరీయ ఫ్యామిలీ है ना. ఒకవేళ మేము పరస్పరంలో సోదరి సోదరులని భావించకుంటే కామ వికారంలోకి వశమైపోతారు. అంటే ఒకే తండ్రి పిల్లలమని గుర్తించాలి, నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నారు తండ్రి. మనమంతా బ్రహ్మ ముఖ వంశావళి పిల్లలమన్నమాట. అందుకే బ్రహ్మపురిలో కూర్చున్నాము. మనది ఈశ్వరీయ కుటుంబమైనది. పహలే తుమ్ బైటే హో, దాదా భీ హై, బాబా భీ హై और तुम उनके बच्चे हो तो तुम एक शिव बाबा की ब्रह्मा द्वारा संतान है, शिव के पौत्रे ठहरे, फिर मनुष्य तन में है तो भाई बहन हुई. బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ దాదా అంటే బ్రహ్మ తండ్రి కూడా ఉన్నారు, శివబాబా కూడా ఉన్నారు, పిల్లలైన మనం కూడా వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాం. మరి అలాంటప్పుడు శివబాబా బ్రహ్మ తండ్రి ద్వారా మనల్ని దత్తత తీసుకున్నారు. సో బాబాకు మనము మనవళ్ళు మనవరాళ్ళు అవుతాము. శివబాబా మనకు తాత కూడా అవుతారు. మనం బ్రహ్మ తండ్రిని అలౌకిక తండ్రి అని పిలిచినప్పుడు బ్రహ్మకు తండ్రి అయిన శివబాబా మనకు తాత అవుతారన్నమాట. మరి తాత ఆస్తి అంతా మనవళ్ళు మనవరాళ్లకు చేరుతుంది. అలా స్వర్గానికి యజమానులుగా మనం అవుతామన్నమాట. అయితే ఇది ఆత్మిక రూపం. ఒకే తండ్రి పిల్లలము అని భావించినప్పుడు మనం ఆస్తికి హక్కుదారులుగా అవుతాం. తర్వాత మనుష్య శరీరంలో వచ్చినప్పుడు సోదరి సోదరులుగా అవుతామన్నమాట. అంటే ఇక్కడ బాబా ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నారన్నమాట. ఆత్మిక రూపంలో ఉంటే మనం భాయి, అదే ప్రజాపిత బ్రహ్మ తండ్రి ముఖ వంశావళి మనము సోదరి సోదరులుగా బిడ్డలుగా అవుతామన్నమాట. ఇక శరీర నిర్వహణ కార్యక్రమం కోసం కుటుంబంలో ఉన్నప్పుడు పతి పత్నిగా ఉన్నా కూడా మన దృష్టి అలౌకికంగా ఉండాలి. అంటే మన తండ్రి శివబాబా ఆస్తిని తీసుకుంటూ ఉన్నాము, ఈ విధంగా మనము ఉండాలన్నమాట. అప్పుడు క్రిమినల్ దృష్టి రాదు, సోదరి సోదరులుగా ఉంటాం. అప్పుడు
इस समय तुम बहन भाई प्रैक्टिकल में हो, यह ब्राह्मणों का कुल है, यह బుద్ధి से समझने की बात है. ఈ సమయంలో మనం బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లలమే, ఈ విషయాన్ని బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు తండ్రి. జీవన్ ముక్తి भी सेकंड में मिलती है, బాకీ మర్తబే తో బహుత్ है. జీవన్ ముక్తి సెకండ్లోనే లభిస్తుంది, అయితే పదవులైతే చాలా రకరకాలుగా ఉంటాయన్నమాట. వహా దుఃఖ్ దేనే వాली మాయతో హోతీ నహీ. సత్యుగంలో దుఃఖం ఇచ్చేటువంటి మాయ ఉండనే ఉండదు. ऐसे नहीं कि सतयुग से लेकर कलयुग तक रावण को जलाते रहेंगे. जो कहते हैं कि परंपरा से जलाते आते हैं, यह असंभव है. బాబా అంటూ ఉన్నారు, సత్యుగం నుండి కలియుగం అంతిమ సమయం వరకు రావణుని కాలుస్తూ ఉంటారా? కాల్చరు కదా. రావణుడు వచ్చేదే ద్వాపర యుగం నుండి. మరి మనుషులు చెప్తారు పరంపర నుండి రావణుని కాలుస్తూ ఉన్నారని. ఇది అసంభవము. स्वर्ग में असुर कहाँ से आए? बाप ने कहा है कि यह असुरी संप्रदाय है. फिर उनका नाम रख दिया है అకాసుర్ బకాసుర్. బాబా అంటున్నారు, స్వర్గంలో అసురులు ఎక్కడి నుండి వస్తారు? అక్కడ అసురులు రారు కదా. అందుకే నాలెడ్జ్ఫుల్, మనం బాగా సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. మాయ వచ్చేదే ద్వాపర యుగం నుండి, అంటే భక్తి మార్గం ప్రారంభమైనాక అప్పుడు ఈ అసుర సంప్రదాయం ప్రారంభమవుతుందన్నమాట. అప్పటి నుంచి రావణ్ణి కాల్చే పద్ధతి భారతదేశంలోనే పాటిస్తూ వచ్చారు, అంతేగాని పరంపర నుండి కాదు. మరి మనుషులు శాస్త్రాల్లో చూడండి, రాక్షసుల పేర్లు అకాసురుడు బకాసురుడు అని ఎన్ని రకాలుగా అన్ని చిత్రించారు అని బాబా అంటున్నారు. कहते हैं कृष्णा ने गाये चराई, यह भी पार्ट चला है. शिव बाबा की गाये तुम ठहरी ना. शिव बाबा सबको ज्ञान घास खिलाते हैं. घास खिलाने वाला परवरिश करने वाला वह है. శ్రీకృష్ణుడు గోపాలుడు అని చెప్తారు, అంటే గోవులను పాలించాడు అని, గోవుల కాపరి అని చెప్తారు. అయితే బాబా అంటున్నారు, వాస్తవానికి శివబాబా సంగమ యుగంలో పిల్లలైన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు, పాలన చేస్తూ ఉన్నాడు. అంటే సాత్విక బుద్ధి ఉన్నటువంటి గోవులు అన్నమాట బాబా పిల్లలు. బాబా మనకు ఇక్కడ జ్ఞానం అనే గడ్డిని తినిపిస్తూ ఉన్నారు. జ్ఞానం అనే గడ్డిని తినిపించేవారు, తనవారిగా చేసుకునేవారు శివబాబా ఒక్కరే. దీనిని వారు గోపాలుడుగా అక్కడ చూపించారన్నమాట. వాస్తవానికి శివబాబా మనకు జ్ఞానం అనే గడ్డిని తినిపిస్తూ ఉన్నారు, మనము గోవులం అన్నమాట. अच्छा, मनुष्य मंदिर में जाकर देवताओं की महिमा गाते हैं, फिर आप सर्वगुण संपन्न और हम नीचे पापी हैं. మనుషులు దేవాలయంలోకి వెళ్ళి దేవతలను చూస్తూ మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులమి పాపులమి అని దేవతలకు మహిమ చేస్తూ వేడుకుంటూ ఉంటారు. अपने को देवता कह ना सके, हिंदू कह देते हैं. असल नाम भारत है. వాస్తవానికి వారు దేవత అని చెప్పుకోరు, పేరైతే హిందువులు అని చెప్తారు, అంటే హిందూ ధర్మం అని చెప్తారు. వాస్తవానికి పేరు భారతమని ఉన్నది. అందుకే భారతదేశంలోనే భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య అని ఉందన్నమాట. గీతలో హిందుస్థాన్ అని పేరు లేదు, అందుకే యహ్ హై భగవాన్ వాచ్. బాబా అంటున్నారు, భారతదేశంలో హిందుస్థాన్ అని చెప్పరు, అంటే భగవద్గీతలో హిందుస్థాన్ అని చెప్పరు, భారతదేశాన్ని హిందుస్థాన్ అంటారు. భగవాన్ ఏక్ నిరాకార్ హై జిస్కో సబ్ జాన్తే హై. భగవంతుడు ఒక్కరే, నిరాకారుడు, వారిని అందరూ గుర్తిస్తారన్నమాట. స్వర్గ మే హై సబ్ దైవీ గుణ వాలే మనుష్య. స్వర్గంలో అందరూ దైవీ గుణాల మనుష్యులు ఉంటారు. उन्होंने ही 84 जन्म लेने हैं, तो जरूर स्वर्ग से नरक में आएंगे. స్వర్గంలో అందరూ దైవీ గుణాలు కలిగిన మనుషులు ఉంటారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత స్వర్గం నుండి నరకంలోకి వస్తారు, అంటే పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ వస్తాం. ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారి, ఉన్కా భీ అర్థ హోగా నా.
మనమే పూజ్యులుగా ఉంటిమి, మళ్ళీ మనమే పూజారులుగా అయినాము. దీని అర్థం కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. नंबर 1 पूज्य श्री कृष्ण है। किशोर अवस्था को सतो प्रधान कहा जाता है। बाल अवस्था को सतो, युवा को रजो, వృద్ధ హై తమో. బాబా అంటున్నారు, కిషోర అవస్థలో ఉన్నవారు సతో ప్రధాన స్థితిలో ఉన్నారని చెబుతారు. మరి చిన్న పిల్లల అవస్థలో ఉన్నవారిని సతో సమానమని, యువకుల స్థితిలో ఉన్నవారిని రజో సమానమని, మరి ఏజ్ అయిన తర్వాత వృద్ధ స్థితిలో ఉన్నప్పుడు తమో అని చెప్తారు. సృష్టి బి సతో రజో తమో హోతీ హై. సృష్టి కూడా సతో రజో తమోలో ఉంటుంది, అంటే పరివర్తన చెందుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎట్లా రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా సమయం పరివర్తన అవుతూ ఉంటుంది కదా, అలా సృష్టి కూడా సతో రజో తమోలాగా పరివర్తన చెందుతూ ఉంటుంది. కలియుగ్ కే బాద్ ఫిర్ సత్యుగ్ ఆనా చాహియే. బాప్ ఆతే హీ హై సంగం పర్. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగము రావాలి. తండ్రి వచ్చేది సంగమ యుగంలో. యహ్ హై మోస్ట్ కళ్యాణకారి యుగ్. ఇది అత్యంత విలువైనటువంటి కళ్యాణకారి సంగమ యుగము. ఐసా యుగ్ కోయి హో నహీ సక్తా. ఇటువంటి కళ్యాణకారి యుగము ఎప్పుడు ఉండదిక. సత్యుగ్ సే త్రేతా మే ఆయే, उनको कल्याणकारी नहीं कहेंगे, क्योंकि 2 कला कम हुई तो उनको कल्याणकारी युग कैसे कहेंगे. సత్యుగం నుండి త్రేతాలో వచ్చినాక ఆ యుగాన్ని కళ్యాణకారి యుగం అని చెప్పరు, త్రేతాయుగాన్ని. ఎందుకంటే 2 కళలు తగ్గిపోయినాయి కాబట్టి కళ్యాణకారి యుగం ఎలా అవుతుంది. फिर द्वापर में आएंगे तो और कला कमती हो जाएगी, तो यह कल्याणकारी युग नहीं रहा. మరి ఇంకా ద్వాపర యుగంలోకి వచ్చేస్తే ఇంకా కళలన్నీ తగ్గిపోతూ వస్తాయి. అప్పుడు ఇంకా మనము కళ్యాణకారి యుగం అని చెప్పలేమన్నమాట. అంటే పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటే వికర్మలకు చేస్తూ ఉన్నప్పుడు ఇక కళ్యాణం ఎలా జరుగుతుంది అని చెప్తారు తండ్రి. అందుకే ఇప్పుడు వికర్మలు వినాశనం చేసుకునే సమయం కాబట్టి ఇది కళ్యాణకారి సంగమ యుగమైనది. जबकि बाप खास भारत को और आम सबको गति सद्गति देते हैं. ఈ కళ్యాణకారి సంగమ యుగంలోనే తండ్రి మొత్తం భారతదేశం అంతటికి, ప్రపంచంలో ఉన్న ఆత్మలందరికీ గతి సద్గతి ఇస్తారు. అభి తుమ్ స్వర్గ కే లియే పురుషార్థ్ కర్ రహే హో. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళడానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాప్ कहते हैं कि यह देवी देवता धर्म ही सुख देने वाला है. तुम अपने धर्म को भूल गए हो, तब और धर्म में घुस जाते हो. దేవీ దేవతా ధర్మము చాలా సుఖం ఇస్తుందన్నమాట. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు, ఇతర ధర్మాల్లోకి వెళ్ళి మాయమైపోయారు అంటున్నారు తండ్రి. వాస్తవమే तो तुम्हारा धर्म सबसे ऊंचा है. अब फिर तुम वही राजयोग सीख रहे हो तो श्रीमत पर चलना पड़े. बाकी सब है असुरी रावण मत पर. మీ ధర్మము చాలా ఉన్నతమైనది. మీరు అలా మళ్ళీ ఆ దేవతా ధర్మంలోకి వెళ్ళడం కోసమే ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. అందుకోసం శ్రీమతాన్ని పూర్తిగా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. ఇక అందరూ కూడా అసురీ రావణ మతంలో ఉన్నారు. అందరూ 5 వికారాలలో ఉన్నారు. అందులోనూ మొదటి వికారము అశుద్ధ అహంకారము. बाप कहते हैं देह अहंकार छोड़ देही अभिमानी बनो, अशरीरी भव. బాబా అంటున్నారు, దేహ అహంకారాన్ని వదిలి దేహీ అభిమానిగా అవ్వండి, అశరీరులుగా కండి. तुम उस बाप को भूल गए हो, यह भी भूल भुलैया का खेल है. कई फिर कहते हैं नीचे गिरना ही है तो फिर पुरुषार्थ क्यों करें. अरे पुरुषार्थ नहीं करेंगे तो स्वर्ग की राजाई कैसे मिलेगी. డ్రామా కో భీ సమజ్నా హై. మీరు నన్ను మర్చిపోయారు, తండ్రినైనా నన్ను మర్చిపోయారు. ఇదంతా కూడా భూల్ భులయ్య ఆట అని బాబా అంటారు. కొందరు ఇలా అడుగుతారు, ఎలాగో కిందకు దిగి రావాల్సిందే, పతితం అవ్వాల్సిందే, మరి పావనంగా అవ్వడానికి పురుషార్థమిక ఎందుకు చేయాలి అని. బాబా అంటారు, అరే పురుషార్థమే చేయలేదంటే స్వర్గంలో రాజ్య పదవి ఎలా లభిస్తుంది. డ్రామాను కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. యహ్ ఏక్ హీ సృష్టి హై జిస్కా చక్ర ఫిర్తా హై. ఉన్నది ఒకటే సృష్టి, అదే సత్యత్రేత ద్వాపర కలి
సంగమయుగంలో ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యుగ్ ఆది సత్ హై भी सत, होसी भी सत, कहते भी सत. वर्ल्ड की हिस्ट्री जाग्रफी रिपीट होती है तो कब शुरू होगी, कैसे रिपीट होगी, उसके लिए तुम पुरुषार्थ करते हो. సత్యుగము ప్రారంభంలో అందరూ సత్యంగా అంటే ధర్మం 4 పాదాలు నడిచేది. అక్కడ ఎలాంటి మాయ ఉండదు, వికారాలు ఉండవు, హింస ఉండదు. కాబట్టి అక్కడ అందరూ సత్యంగా, నమ్మకంగా, నిజాయితీగా ఉండేవారు. మరి ఆ సత్యుగం ఎప్పుడు ఉండేది, ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది, అక్కడ వెళ్ళడం కోసమే ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాప్ कहते हैं फिर से तुमको राजयोग सिखलाने आया हूँ, तुम भी सीखते हो. నేను మళ్ళీ మీకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను, మీరు నేర్చుకుంటూ ఉన్నారు అని బాబా చెప్తూ ఉన్నారు. రాజా ఈ స్థాపన హోగి, మరి మీరు రాజయోగం ద్వారా మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటూ ఉన్నారు. యాదవ్ కౌరవ్ ఖతం హో గయే और जय जयकार हो गए, फिर मुक्ति जीवन मुक्ति के दरवाजे खुल जाते हैं, नहीं तो तब तक रास्ता बंद रहता है. బాబా అంటున్నారు, యాదవులు కౌరవులు అందరూ సమాప్తమైన తర్వాతనే జయ జయకారాలు జరుగుతాయి. అప్పుడే ముక్తి జీవన్ముక్తి యొక్క స్వర్గం ద్వారాలు తెరుచుకుంటాయన్నమాట. ఎప్పటి వరకు స్వర్గ ద్వారాలు తెరుచుకోవో అప్పటి వరకు బంద్ అయి ఉంటాయన్నమాట. అంటే జయ జయకారాలు జరగవో అప్పటి వరకు దారి అనేది బంద్ అయి ఉంటుంది, స్వర్గం తెరుచుకునే దారి బంద్ అయి ఉంటుంది. అంటే వినాశనం రానంత వరకు. జబ్ లడాయి లగ్తీ హై తభీ గేట్ కుల్తా హై. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధము, వినాశ జ్వాలలు ఇలా జరిగినప్పుడు, ప్రపంచంలో యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పుడు స్వర్గం అనే గేట్ తెరవబడుతుంది. అప్పుడు ఆహాకారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అజ్ఞానులు, అంటే జ్ఞానం తెలియని వారు, తండ్రిని గుర్తించలేని వారు. బాబా పిల్లలకేమో జయ జయకారాలన్నమాట. అంటే స్వర్గంలో వెళ్తున్నామని ఖుషి ఉంటుంది. బాప్ ఆకర్ గైడ్ బన్ లే జాతే హై, లిబరేటర్ బీ హై, మాయాకే ఫందే సే చుడాతే హై. బాబా వచ్చి మనకి మార్గదర్శకులుగా ఈ ముక్తి జీవన్ముక్తి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి విముక్తి దాత కూడా అయినారు బాబా. మాయ యొక్క సంకెళ్ళ నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నారు. गुरुओं की जंजीरों में बहुत फंसे हुए हैं, बहुत डरते हैं कि कहा गुरु की आज्ञा ना मानी तो कुछ शाप ना मिल जाए. अरे आज्ञा तो तुम मानते ही कहा हो. బాబా అంటూ ఉన్నారు, కొందరు గురువుల యొక్క బంధనంలో చాలా చిక్కుకొని ఉంటారు, చాలా భయపడతారు. గురువు చెప్పింది వినకపోతే వాళ్ళ కోపం వచ్చి ఎక్కడ మమ్మల్ని శపిస్తారో అని. మరి బాబా అంటారు, అరే మీరు గురువుల ఆజ్ఞని ఎక్కడ పాటిస్తూ ఉన్నారు? वह निर्विकारी पवित्र और तुम विकारी अपवित्र. गुरु में मनुष्यों की कितनी भावना रहती है. వారు చూస్తే నిర్వికారి పవిత్రంగా ఉంటారు గురువులు, మీరు చూస్తే వికారి అపవిత్రులుగా ఉంటారు. అయితే ఎక్కడ వింటూ ఉన్నారు గురువు మాట అని బాబా అంటూ ఉన్నారు. గురువుల విషయంలో మనుషులు ఎంత భావన పెడతారు, ఏమేమి చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి అంతా. భక్తి మార్గంలో ఇదంతా ప్రభావం ఎక్కువగా ఉంది. అబ్ తుమ్ సంజు సయానే బనే హో. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకొని తెలివైన పిల్లలుగా అయ్యారు. తుమ్ జాన్తే హో కి బ్రహ్మ విష్ణు శంకర్ హై సూక్ష్మవతనవాసి. उसमें भी ब्रह्मा से विष्णु का पार्ट यहाँ है, शंकर को यहाँ आने की दरकार नहीं. మీరు బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క సూక్ష్మవతన వాసీలు, వారి యొక్క పాత్రను కూడా మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంగమయుగంలో బ్రహ్మతో విష్ణు యొక్క పాత్ర నడుస్తూ ఉన్నది. అయితే శంకరుడు అనే మాట ఇక్కడ అంటే శంకరుడి యొక్క పాత్ర ఇక్కడ అవసరం లేదని బాబా అర్థం చేయిస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ కైలాసంలో ఫ్యామిలీతో శంకరుడు ఉంటారు అని అంత చూపిస్తారు కదా భక్తిలో, అది పాత్ర ఏమీ లేదు. ఇక్కడ మనము బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉన్నాం. అంటే ప్రజాపిత బ్రహ్మ తండ్రి పాత్ర మరియు విష్ణువుగా అయ్యే పాత్ర ఇక్కడ సంగమయుగంలో జరుగుతూ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలకి. यहाँ है जगदम्बा जगत पिता और तुम बच्चे, फिर इतनी भुजा वाली देवियाँ आदि कितना भैट बनाते हैं, अताह चित्र है.
ఇక్కడ మనం జగదంబ ఉన్నారు, జగత్పిత తండ్రి ఉన్నారు, మరియు పిల్లలైన మనం ఉన్నాం సంగమ యుగంలో. అయితే భక్తిలో చూడండి ఎన్ని చేతులు ఉన్న దేవతల విగ్రహాలని తయారు చేస్తారు, లెక్కలేని విగ్రహాలు రెడీ చేస్తారనమాట. ఏ సబ్ చిత్ర హై భక్తి మార్గ్ కే లియే, ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలు. మనిషితో మనిషి హీ హై, మనుషులు మనుషులుగానే ఉన్నారు, వాళ్ళే అన్ని చిత్రీకరిస్తారనమాట. రాధే కృష్ణ ఆది కోబి 4 భుజాయే దే దేతే హై, రాధాకృష్ణులకు కూడా 4 భుజాల్లో చూపిస్తారు, అంటే డ్రాయింగ్ చేస్తారు. दीपमाला में महालक्ष्मी की पूजा करते हैं, वह है 2 भुजा लक्ष्मी की 2 भुजा नारायण की, इसलिए दोनों की पूजा होती है कंबाइंड रूप में. మరి దీపావళిలో మహాలక్ష్మిని పూజ కూడా చేస్తారు, మహాలక్ష్మీదేవిని ఆహ్వానం చేస్తారు. మరి మహాలక్ష్మీదేవికి కూడా 4 భుజాలు చూపిస్తారు, అందులో 2 భుజాలు లక్ష్మీదేవివి, 2 భుజాలు నారాయణువి అని బాబా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కంబైన్డ్ రూపమే శ్రీ మహాలక్ష్మి రూపం, విష్ణు రూపం అన్నమాట. ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది. काली की जीभ कैसी दिखलाते हैं, कृष्णा को भी काला बना दिया है. మరి కాళీ మాత యొక్క రూపం కూడా నాలుక ఎంత భయంకరంగా చూపిస్తారు, అమ్మవారి రూపం కూడా ఎంత భయంకరంగా చూపిస్తారు, ఎన్ని వేల చేతులు ఉన్నట్టు చూపిస్తారు కాళీ విగ్రహం కూడా. మరి కృష్ణుని కూడా నల్లగా చూపించేశారు. వామ్ మార్గ్ మే జానే కే కారణ్ కాళీ హో జాతీ హై, ఫిర్ జ్ఞాన్ చితా పర్ బైఠనే సే ఘోరీ బన్ జాతీ హై. బాబా అంటున్నారు, వామ మార్గంలో వెళ్ళిన కారణంగా, నలుపుగా అపవిత్రంగా అయిన కారణంగా దేవతల చిత్రాలను కూడా నల్లగా చూపించారు. మళ్ళీ మీరు జ్ఞాన చితి పైన కూర్చోవడం వల్ల మీరు పవిత్రంగా సుందరంగా అవుతారు. जगदम्बा ऐसी मीठी मम्मा सबकी मनोकामना पूर्ण करने वाली, उसकी मूर्ति को भी काला बना दिया है. జగదాంబ సరస్వతి మన మధురమైన మమ్మ, అందరి మనస్సు యొక్క కోరికలను సంపూర్ణం చేసేవారు. మరి అటువంటి శ్రేష్టమైన కామధేను అయినటువంటి జగదాంబ మూర్తిని కూడా నల్లగా చూపించారు భక్తి మార్గంలో. కితనీ దేవియా బనాతే హై, ఎంతమంది దేవతల చిత్రాలని రెడీ చేస్తారు. పూజా కర్ సముద్ర మే డుబే దేతే హై. తో ఏ గుడియోంకి పూజ హుయినా, బాగా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాపిస్తారు, పాలన చేస్తారు, మళ్ళా విగ్రహాలను తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తారు. బాబా కైతే హై, బాబా అంటారు ఇదంతా కూడా బొమ్మల పూజ, బొమ్మలాట, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. భక్తి మార్గం యొక్క ఎంత విస్తారం ఉంది, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని చిత్రాలు ఉన్నాయి, ఎన్ని శాస్త్రాలు వేదాలు ఉన్నాయి, అడగనే వద్దు అంటారు బాబా. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. మనుష్య బిల్కుల్ ఈ సమయ తుచ్చ బుద్ధి హై, కౌడీ మిసల్ బన్ జాతే హై. ఇదంతా కూడా సమయం వృధా అవుతుంది. తీర్థయాత్రలు, అక్కడ పోతే పావనం అవుతాం, ఇక్కడ పోతే పాపాలు పోతాయని ఇలా ధనం ఖర్చు చేసుకొని మరీ వెళుతూ ఉంటారు కదా. ఇదంతా కూడా సమయము వృధా, ధనము వృధా. ఇలా మనుషులు ఈ సమయంలో పూర్తిగా తుచ్చ బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు, గవ్వలాగా అయిపోయినారు అంటారు బాబా. बाप कहते हैं अब भक्ति मार्ग के धक्के बहुत खाए, अब बाप तुमको इन झंझाटों से छुड़ा देते हैं. सिर्फ बाप को और वर्षा को याद करो और पवित्र भी जरूर बनना पड़े. బాబా అంటున్నారు, మీరు 63 జన్మల నుండి, అర్ధకల్పం నుండి భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు ఈ జంజాటాల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను. కేవలం నన్ను, ఆస్తిని తలంపు చేసి పవిత్రులుగా తప్పకుండా అవ్వాలి అని బాబా చెప్తూ ఉన్నారు. పర్హేజ్ బీ రఖనీ పడి, నహీ తో జైసాను వైసా మన్ హో జాతా హై. మనం పథ్యం కూడా ఉండాలి, లేదంటే ఎలాంటి అన్నం తీసుకుంటామో మనస్సు కూడా అలా ప్రవర్తిస్తుందన్నమాట. అంటే ఆహారం ప్రభావం మనసు పైన పడుతుంది, ఇక సంస్కారం తయారైపోతుంది కర్మ వల్ల. సన్యాసియోं को भी गृहस्थियों के पास जन्म लेना पड़ता है. वह है रजो प्रधान సన్యాస్, యహ్ హై సతో ప్రధాన్ సన్యాస్. సన్యాసులు కూడా గృహస్థీల వద్దనే వెళ్ళి జన్మం తీసుకోవాల్సి ఉంటుంది, అంటే నెక్స్ట్ జన్మలో.
అంటే ముందు జన్మంలో, ఇప్పుడు ఈ జన్మంలో సన్యాసి అయింటారనుకోండి, గృహస్థిలే కదా, వాళ్ళకి అన్ని భోజనము అన్నీ అందించేది, అన్నీ చూసుకునేది. సో అది రుణము లెక్కాచారం అవుతుంది. సో నెక్స్ట్ జన్మం వాళ్ళ ఇంటిలో జన్మ తీసుకోవడం ఉంటుంది. అయితే వారిది రజో ప్రధాన సన్యాసం అయింది. అయితే పిల్లలైన మనది సతో ప్రధాన సన్యాసము. తుమ్ పురాణీ దునియాకా సన్యాస్ కర్తే హో, మీరు ఈ పాత ప్రపంచాన్నే సన్యాసం చేస్తారు. उस सन्यास में भी कितना भल है. ప్రెసిడెంట్ भी గురువుం కే ఆగే మాతా టేక్తే హై. అంటే భక్తిలో చూడండి, సన్యాసులకు కూడా చాలా బలం ఉన్నది. ఎంతటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ పెద్ద పెద్ద వ్యక్తులు గురువుల ముందు పాదాభివందనం చేస్తారు, నమస్కరిస్తారు. అంటే వాళ్ళు పవిత్రంగా ఉన్న గురువులకు అంత విలువ ఇస్తారనమాట. భారత్ పవిత్రత ఉన్కి మహిమ గాయి జాతి హై. భారతము ఒకప్పుడు పవిత్రంగా ఉండేది, అందుకే భారతదేశానికి చాలా మహిమ ఉన్నది. భారతవాసి సర్వగుణ సంపన్న థే. భారతవాసీలు సర్వగుణాలలోనూ సంపన్నంగా ఉండేవారు. అభితో సంపూర్ణ వికారీ హై. ఇప్పుడు సంపూర్ణ వికారీలుగా అయిపోయారు. देवताओं के मंदिर में जाते हैं तो जरूर उस धर्म के होंगे. गुरु नानक के मंदिर में जाते तो जरूर सिख धर्म के होंगे ना. परंतु यह सब अपने को देवता धर्म के कहला नहीं सकते क्योंकि पवित्र नहीं है. బాబా అంటున్నారు, ఇప్పుడు సిక్కులు గురునానక్ మందిరంలోకి వెళ్తారు, మాది సిక్కు ధర్మం అని భావిస్తారు. అలా మీరు దేవాలయాలకు వెళ్తారు కదా, అక్కడ దేవతలను పూజిస్తూ ఉన్నారు. మరి స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిమని ఎందుకు అనుకోరు అని బాబా అంటూ ఉన్నారు. ఎందుకంటే పవిత్రంగా లేరు కాబట్టి మాది దేవీ దేవతా ధర్మం అని తెలియదు, అందుకే హిందూ ధర్మం అని చెప్పుకుంటూ ఉన్నారు మనుష్యులు. अब बाप कहते हैं फिर से मैं शिवालय बनाने आया हूँ. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మళ్ళీ శివాలయం చేయడానికే వచ్చాను. ఇది వేశ్యాలయము, నరకము, బాబా శివాలయంగా చేయడానికి వచ్చారు. स्वर्ग में सिर्फ देवी देवता ही रहते हैं, यह ज्ञान फिर प्रायः लोप हो जाता है. స్వర్గంలో దేవీ దేవతలు మాత్రమే ఉంటారు, ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. గీతా రామాయణ ఆది సబ్ ఖతం హోనే హై. మరి గీతా రామాయణాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఈ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కలియుగ వినాశన టైంలో అన్నీ సమాప్తమైపోతాయి. అంటే భక్తి మార్గం సమాప్తమవుతుంది. డ్రామానుసార్ ఫిర్ అప్నే సమయ పర్ నికలేంగే. కితనీ సమజ్నే కీ బాతే హై. మళ్ళీ ద్వాపర యుగం వచ్చినప్పుడు అవన్నీ స్టార్ట్ అవుతాయి. డ్రామానుసారంగా తమ సమయం అనుసారంగా అవన్నీ మళ్ళీ ప్రారంభిస్తారు, అంటే రచించడం ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. यह पाठशाला ही है मनुष्य से देवता बनने की, परंतु मनुष्य मनुष्य की सद्गति कदाचित कर नहीं सकते. ఇది పాఠశాల అయినది మనుషుల్ని దేవతలుగా చేసేటువంటిది. అయితే మనుషులు మనుషులకు సద్గతి ఎన్నటికీ ఎప్పటికీ ఇవ్వలేరన్నమాట. अल्पकाल का सुख तो सभी एक दो को देते रहते हैं. यहाँ है अल्पकाल का सुख, बाकी दुख ही दुख है. అల్పకాల సుఖము పరస్పరంలో అందరూ ఇస్తారు, తీసుకుంటారు. అల్పకాల సుఖాలు వస్తు వైభవాలతో. అయితే ఇక్కడ అల్పకాల సుఖం ఉంది ఈ కాలంలో, ఇక బాకీ అంతా దుఃఖమే దుఃఖం ఉంది. సత్యుగ్ మే దుఃఖ కా నామ్ హీ నహీ, నామ్ హీ హై స్వర్గ సుఖధామ్. సత్యుగంలో దుఃఖం పేరే ఉండదు, దాని పేరే అయినది స్వర్గం, సుఖధామము. స్వర్గ కా నామ్ నికలా బాలా హై, కితనా బాలా హై. బాబా అంటున్నారు, స్వర్గం అనే పేరు ఎంత ప్రసిద్ధి చెందినది, అంటే ఎంత విలువ ఉన్నది స్వర్గానికి. ఎంత పురుషార్థం చేస్తే మనం స్వర్గానికి వెళతాం. బాప్ कहते हैं कि भल गृहस्थ व्यवहार में रहो, परंतु इस जन्म अंतिम जन्म में बाप से प्रतिज्ञा करनी है कि बाबा हम आपका बच्चा हूँ. यह अंतिम जन्म जरूर पवित्र बन पवित्र दुनिया का वर्षा लूँगा. बाप को याद करना बहुत सहज है. अच्छा, బాబా అంటున్నారు, పిల్లలు భలే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి, అయితే అంతిమ జన్మంలో
తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి, బాబా నేను మీ బిడ్డగానే ఉంటాను, ఈ అంతిమ జన్మంలో తప్పకుండా పవిత్రంగా ఉంటాను, పవిత్ర ప్రపంచం యొక్క ఆస్తిని పూర్తిగా తీసుకుంటాను అని తండ్రిని స్మృతి చేసేది చాలా సహజము అని బాబా చెప్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को भी याद प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते। धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, देह अहंकार को छोड़ देही अभिमानी बनना है, अशरीरी बनने का अभ्यास करना है। దేహ అహంకారాన్ని విడిచి దేహి అభిమానిగా అవ్వాలి, అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి। రెండవ పాయింట్, ड्रामा को यथार्थ रीति समझकर पुरुषार्थ करना है, ड्रामा में होगा तो करेंगे ऐसा सोचकर पुरुषार्थहीन नहीं बनना है। డ్రామాను పూర్తిగా అర్థం చేసుకొని డ్రామాను యథార్థ రీతిలో అర్థం చేసుకొని పురుషార్థం చేయాలి, డ్రామాలో ఉంటే చేస్తానులే అని ఇలా ఆలోచిస్తూ పురుషార్థహీనులుగా అవ్వరాదు। वरदानम, संगमयुग के महत्व को जान श्रेष्ठ प्रारब्ध बनाने वाले తీవ్ర పురుషార్థి భవ్। సంగమయుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారు చేసుకునే తీవ్ర పురుషార్థి భవ। संगमयुग छोटा सा युग है, इस युग में ही बाप के साथ का अनुभव होता है। సంగమ యుగము చాలా చిన్న యుగము, అంటే ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు ఉంటే సంగమ యుగానికి కేవలం 100 సంవత్సరాలు ఉంది అంతే। అందుకే బాబా అంటారు సంగమ యుగము చాలా చిన్న యుగము, ఈ యుగంలోనే మనము తండ్రి యొక్క జతను అనుభవం చేస్తాము। संगम का समय और यह जीवन दोनों ही हीरे तुल्य है। సంగమయుగ సమయం మరియు సంగమయుగం జీవనం ఈ రెండూ కూడా వజ్ర సమానమైనవి। तो इतना महत्व जानते हुए एक सेकंड भी साथ को नहीं छोड़ना। ఇంత మహత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఒక్క సెకండ్ కూడా బాబా తోడు లేకుండా ఉండకూడదు, బాబా తోడును వదలకూడదు అని చెప్తూ ఉన్నారు బాబా। సెకండ్ గయా తో సెకండ్ నహీ లేకిన్ బహుత్ కుచ్ గయా। సెకండ్ గడపలేదు అంటే బాబా తలంపు లేదు, బాబా జత లేదు సెకండ్ అంటే అది సెకండ్ విషయం కాదు, చాలా పోగొట్టుకున్నట్టు। सारे कल्प की श्रेष्ठ प्रारब्ध जमा करने का यह युग है। మొత్తం కల్పమంతటికి శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని జమా చేసుకునేటువంటి యుగము సంగమ యుగము। अगर इस युग के महत्व को भी याद रखो तो तीव्र पुरुषार्थ द्वारा రాజ్య అధికార ప్రాప్తి కర్లేంగే। ఒకవేళ సంగమయుగం యొక్క మహత్వాన్ని స్మృతిలో పెట్టుకున్నా కూడా తీవ్ర పురుషార్థం ద్వారా రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు। స్లోగన్, సర్వకో స్నేహ और सहयोग देना ही విశ్వ సేవాధారి बनना है। సర్వులకు స్నేహంగా మరియు సహయోగం ఇవ్వడమే విశ్వ సేవాధారిలుగా అవ్వడం। अच्छा, ओम शांति। మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి। మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి। స్వర్గముందు దేవతలుగా జన్మనిస్తిని, నన్ను మరచి రాజ్యమేలు శక్తినిస్తిని। మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి।
అర్థకల్పమంతవరకు రాజ్యము చేయ దుర్బుద్ధి పుట్టే రావణునకు మిమ్ము చూడగా అర్థకల్పమంతవరకు రాజ్యము చేయ దుర్బుద్ధి పుట్టే రావణునకు మిమ్ము చూడగా కామ క్రోధాలతోడ కట్టివేసెను ఆశ మోహము కలిపి ధూపమేసెను మధురమైన పిల్లలు నా మాట వినండి మరచితిరా రాకముందు పిలిచియుంటిరి మధురమైన పిల్లలు నా మాట వినండి అమర గుణములన్నీ మీకు మారిపోయెను లోకమంత మాయ చేసి దుఃఖము చేసే అమర గుణములన్నీ మీకు మారిపోయెను లోకమంత మాయ చేసి దుఃఖము చేసే ఎంతటి వారికైన శాంతి దూరము తండ్రి అని పిలువగగా బ్రహ్మరథమునిచ్చెను మధురమైన పిల్లలు నా మాట వినండి మరచితిరా రాకముందు పిలిచియుంటిరి శాంతి సుఖము కలుగునట్టు జ్ఞానమునిచ్చే నిశ్చయముగా స్మృతి యోగము చేయువారికి శాంతి సుఖము కలుగునట్లు జ్ఞానమునిచ్చే నిశ్చయముగా స్మృతి యోగము చేయువారికి కోల్పోయిన శక్తులన్నీ ధారపోసెను స్వర్గముగా ఈ లోకము సృష్టి చేసెను మధురమైన పిల్లలు నా మాట వినండి మరచితిరా రాకముందు పిలిచియుంటిరి సత్యమైన రాజయోగ పురుషార్థులకు స్వర్గమందు దేవతలో జన్మనిచ్చెదా సత్యమైన రాజయోగ పురుషార్థులకు స్వర్గమందు దేవతల జన్మనిచ్చెదా 21 జన్మల వరకాయగా ఉంటిరి రావణుడి ఒడిలోన మరల పడితిరి మధురమైన పిల్లలు నా మాట వినండి మరచితిరా రాకముందు పిలిచియుంటిరి స్వర్గముందు దేవతులక జన్మనిస్తిని నన్ను వదలి రాజమేలు శక్తినిస్తిని మధురమైన పిల్లలు నా మాట వినండి మరచితిరా రాకముందు పిలిచియుంటిరి